మై ఛానల్ సింధు టాక్స్లో ఏంటి అనుకుంటున్నారా? నేనైతే నా స్టేషనరీ టూర్తో వచ్చేసాను అనమాట. మొత్తం స్టేషనరీ కలెక్షన్ మీకు చెప్పినా కదా, లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తానని చెప్పి. సో మొత్తం క్లియర్గా ప్రైజెస్తో సహా నేను ఎక్కడ కొన్నాను ఏంటి అనేది మొత్తం మీకు మంచి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అనమాట, మొత్తం నా స్టేషనరీ టూర్ అంతా. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నెక్స్ట్ ఇది పాత ప్యాలెట్, ఎంత పడిందో తెలియదు, దేంట్లోనే వచ్చింది. ఆ బ్యాకర్స్ మాకు స్కూల్ చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో స్కూల్ వాళ్ళు ఇచ్చారు. ఎంత స్కూల్ వాళ్ళు ఇచ్చినాక ఎంత గుర్తులేదు, మ్యాక్సిమం ఉంటుంది ఒక 100 రూపీస్ ఉంటుందా నాకు తెలియదు. అండ్ ఈ జామెంట్రీ బాక్స్ వచ్చేసి నా ఫ్రెండ్ గిఫ్ట్ చేశారు నాకు. జామెంట్రీ బాక్స్ నా దగ్గర ఎన్ని ఉన్నాయో. ఒకటి నా బ్యాగ్లో ఉంటుంది, ఒకటి స్కూల్ వాళ్ళు ఇచ్చిర్రు లాస్ట్ ఇయర్, ఒకటి ఈ ఇయర్ ఇచ్చిర్రు జామెంట్రీ బాక్స్, ఒకటి నేను నాకు గిఫ్ట్ వచ్చింది. ఇది వచ్చేసి 100 రూపీస్, ఇది 100 రూపీస్ జామెంట్రీ. ఇది కూడా 100 రూపీస్, మిగతా అన్ని 100 రూపీస్. ఇది 100 రూపీస్ అన్ని జామెంట్రీ బాక్స్ అయితే 100 రూపీస్. ఉన్నాయి 4, ఇంకొకటి నా బ్యాగ్లో 5. ఏం చేసుకోవాలి జామెంట్రీ బాక్సెస్. ఇది వచ్చి స్పైడర్ మ్యాన్ ఏమంటారు బుక్, ఒక గిఫ్ట్ లాగా వచ్చింది. పిచ్చిగిత రాసినామంటే ఏమన్నా యూస్ చేస్తామంటే. నెక్స్ట్ ఇవి వచ్చేసి పెయింటింగ్స్, ఇది 18 షేడ్స్ అనమాట. ఇది ఎంత అంటే నాకు ప్రైస్ అంత 30 రూపీస్. దాంట్లో ఒకటి నేను తీసుకుని ఒకటి మా చెల్లెక్కి తీసుకున్నాను. 2 నెలల దగ్గర ఒకటి ఇద్దరం షేర్ చేసుకున్నాం. 18 షేడ్స్ వచ్చినాయి అనమాట దాంట్లో మనకి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యాలెట్, కలర్ ప్యాలెట్. ఇది నేను తీసుకున్నాను. ఇది నేను ఎంత అంటే ఇది వచ్చేసి మనకి ఎంత 65 రూపీస్. ఇది కలర్ ప్యాలెట్, వాటర్ కలర్స్ అనమాట ప్యాలెట్. అయితే చిన్నవి కూడా ఉంటాయి, చిన్నవి ఏమంటారు అంత లేవు. సో నాకు ఇదే దొరికింది, అందుకే ఇది లోకల్ షాప్స్లోనే తీసుకునేది కూడా. నేను ఇవన్నీ లోకల్ షాప్స్లోనే తీసుకున్నాను. అందుకొని నాకు గిఫ్ట్స్ వచ్చినాయి, కొన్ని స్కూల్లో వచ్చారు, ఇంకొకటి మామూలు వచ్చినాయి. ఇవి వచ్చేసి పెయింటింగ్ బ్రషెస్ 4 ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి 100 రూపీస్ పడింది. ఇది కూడా స్కూల్ వాళ్ళు ఇచ్చిండే, డ్రాయింగ్ ఆర్ట్కి సంబంధించింది 4. అండ్ ఇది వచ్చేసి వాటర్ కలర్ పెయింటింగ్స్ అనమాట. లోపల చాలా బాగుంటుంది. నేను ఇంక ఓపెన్ చేయలేను, ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్. అండ్ లోపల 12 షీట్స్ వస్తాయి అనమాట. దీనికి మనకి ఇది కూడా ఇచ్చారు. ఇది నాకు గిఫ్ట్ వచ్చింది. ఈ 2 ఇలా ఇచ్చారనమాట ప్యాక్. వాటర్ కలర్స్ ఇది నాకు ఎంత పడిందో తెలియదు, గిఫ్ట్ వచ్చింది నాకు. సో నాకు తెలియదు. సో ఇవి 2 ఇలా ప్యాక్ లాగా ఇచ్చారు. అండ్ ఈ సీజర్ వచ్చేసి స్కూల్ వాళ్ళు ఇచ్చారు అనమాట. ఇది నాకు 60 రూపీస్ ఉంది. బాగుంటుంది, మంచి కట్ అవుతుంది. ఫ్యాబర్ క్యాస్టిల్, మోస్ట్లీ అంతా ఫ్యాబర్ క్యాస్టిల్ ఇచ్చింది నాకు. ఫ్యాబర్ క్యాస్టిల్ ఏంటో ఇది. అండ్ ఇది నాకు స్కూల్ వాళ్ళు ఇచ్చింది. అప్సరా కలర్ పెన్సిల్స్ అనమాట. ఇది మనకి 60 రూపీస్ పడింది. 12 కలర్స్ అనమాట కలర్ పెన్సిల్స్. ఇది లాస్ట్ ఇయర్ నాకు స్కూల్ వాళ్ళు ఇచ్చారు. ఇది జంబో క్రేయన్స్ ప్యాక్ 14 కలర్స్ ఉంటాయి. 60 రూపీస్ అనమాట. ఇది మనకి క్రేయన్స్ అప్సరా వాళ్ళు. అండ్ ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నా ఈ ప్రోడక్ట్ అనేది. హైలైటర్స్ అనేది నేను మీషోలో తీసుకున్నా. ఇది నాకు ఇది వచ్చేసి 91 రూపీస్ పడింది. ప్రోడక్ట్ లింక్ ట్యాగ్ చేస్తా, కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి, చెక్ చేయండి. నేను చాలా తక్కువ మీషోలో తీసుకున్న ఇది బ్రాస్లెట్ మేకింగ్ అనమాట. హైలైటర్స్ నాకు చాలా యూజ్ పడినాయి, ఆల్రెడీ అయిపోయింది. ఎందుకంటే మనం నోట్స్ ఇచ్చినప్పుడు హైలైటర్ తీసుకున్నామని ఇది తీసుకుని లాంగ్ బ్యాక్ అయిపోయింది. తీసుకొని నియర్లీ ఒక 3-4 మంత్స్ అవ్వచ్చు. నాకు 50 ఎలా పడింది. అండ్ ఇవి వచ్చేసి నేను నార్మల్గా తీసుకున్నా బయట. ఇది నాకు 125 రూపీస్ పడింది. 5 కలర్స్ వచ్చినాయి, బ్లూ, పింక్, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్. ఇలా సింగిల్ కార్డ్ ఇవ్వలేదంటే రెంట్ తీసుకున్నాం, అప్పుడు అవసరం ఉంటే. లాస్ట్ ఇయర్ ఇవి స్కెచెస్, ఇవి లాస్ట్ ఇయర్ స్కూల్ వాళ్ళు ఇచ్చారు, ఈ ఇయర్ స్కూల్ వాళ్ళు ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి
30 రూపీస్ పడింది. ఇది కూడా అంతే అనుకుంటా 30 రూపీస్. ప్రైస్ ఇవ్వలేదు 30 రూపీస్. 30 రూపీస్ ఒక కలర్ మిస్సింగ్ ఇలా మా చల్ల పడబడుతుంది. ఏం చేస్తుంది ఇది స్కెచెస్ అన్నమాట. చూడండి మా ఇప్పటికీ ఉంటుంది. నెక్స్ట్ ఇది స్క్రాచ్ నోట్. నేను మాకు అక్కడ స్టాల్స్ పెడితే అలా తీసుకున్నా. ఇది నాకు ఒక 9 రూపీస్ పడి ఉంటుంది. గ్లూ గన్ 200 రూపీస్ అనమాట. చిన్నది తీసుకుని ఒక 200 అంట. ఏం చేయలేదు మీకు అప్పుడు సైన్స్ ఫేర్కి నాకు ప్రాజెక్ట్కి కావాల్సిందే. సో గ్లూ గన్ మన గ్లూ స్టిక్ కూడా ఒక 10 రూపీస్ ఉంటుంది. ఇది 200 రూపీస్ పడింది. నెక్స్ట్ ఇవి థ్రెడ్స్ నేను అలా తీసుకొని కట్ చేసేస్తుంటే అలా పడిపోతున్నాయని ఒక కవర్ చేసి పెట్టిన అంతే. థ్రెడ్స్ టైప్ అనమాట, ఒక బ్యాండ్ రిబ్బన్స్ టైప్. నెక్స్ట్ ఇది వచ్చేసి పౌచ్, క్రాక్స్ టైప్ పౌచ్. నాకు ఫేవరెట్ అని చిన్న అనమాట. ఇది కూడా మా మామ తెచ్చింది నాకు. ఇది వచ్చేసి షూ పాలిషర్, పాలిషర్. ఇది వచ్చేసి పౌచెస్లో మనీ పెట్టుకోవడానికి. అండ్ ఈ బాక్స్ వచ్చేసి నేను ఐకియాలో తీసుకున్నాను. ఇది ఏంటంటే ఐకియాలో తీసుకున్నాను బాక్స్ అనేది నేను. సో ఇలా అన్ని కలర్స్ ఏమైనా పోయినాయి అనుకో అవన్నీ వచ్చి లేచిమని చెప్తాము చెల్లిని. సో ఇలానే తీసేసుకోవచ్చు, ఎక్కడికైనా ఇలా ఈజీ క్యారీ చేసేసుకోవచ్చు అని ఇలా ఐడియాతో ప్లాన్ చేసిన. ఇది వచ్చేసి నాకు కిడీ బ్యాంక్, పిగ్గీ బ్యాంక్. ఏమేమి చిల్లర దొరికిన అన్నీ విలేసేస్తా. ఇవ్వండి ఎంత బరువు ఉందో. ఇది వచ్చేసి నేను ఎక్కడ తీసుకున్నానంటే తెలియదు, లోకల్ షాప్స్లో తీసుకున్నాను. ఇది నాకు 100 రూపీస్ ఈచ్ పడింది. నాకు మా చిల్లకి ఇద్దరం తీసుకున్నాం. ఇది వచ్చేసి ఎరైజెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎరైజెస్ అనమాట. టైప్ ఆఫ్ ఎరైజెస్ 30 ఎరైజెస్ ఉంటాయని మా మామ తెచ్చింది. ఇది కూడా ఇలా 30 ఎరైజెస్ బాల్ అలా లేవేమో ఉన్నాయి. కార్స్, బస్సెస్ అలా ఉన్నాయి అన్నమాట. ఏంది అంతా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనమాట. ఇది వచ్చేసి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లాస్ట్గా వచ్చిన అంటారు కదా. ఇవి అత్యంత కాస్ట్లీ కాకుండా నార్మల్లీ బ్రష్ పెన్స్. దీంతో నేను ఏం చేయాలన్నా ఇది నాకు లేకపోతే నేను బతకలేను అన్నట్టు ఉంటాయి అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా నేను తీసేసుకుంటా. ఎందుకంటే నాకు ఆర్ట్కి సంబంధించిన చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. చార్ట్ పేపర్స్ అని, మా స్కూల్కి క్లాస్ రూమ్స్కి చార్ట్ పేపర్స్ అని, గ్రీటింగ్ కార్డ్స్ చేయాలన్నా, ఏదైనా మైండ్ మ్యాప్స్ డెకరేషన్ చేయాలన్నా, క్లాస్ వర్క్స్ డెకరేట్ చేయాలన్నా ఇవే నాకు మోస్ట్లీ యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. నా మైండ్ మ్యాప్స్ అవన్నీ మీరు ఎవరైనా చూడాలి అని అంటే అప్కమింగ్ చూద్దాం. ఇవి మా చెల్లె బర్త్డేకి నేను గిఫ్ట్ చేసినది. ఫస్ట్ నేను తీసుకుని కూడా 1 year అయిపోతుంది అనమాట. ఈ రెండు ఈ ప్రైస్ వచ్చేసి 200 అనమాట. ఈచ్ 400, 600, మూడింటికి 600 పడింది. కాస్ట్లీ. ఇలా 3 ఒకటి లైట్ డార్క్, 2 డార్క్స్ అనమాట. ఇప్పుడు అత్యంత విషయానికి మనము వచ్చేస్తే ఈ 2 బాక్స్లో ఏముంది అని మనం అంటాం కదా. సో ఇవన్నీ మనం చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం. చిన్న ఉంది కదా, సో అందుకని ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. ప్రైస్ ట్యాగ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో ఇవి వచ్చేసి ఇలా కీ చైన్ బేసెస్ అనమాట. ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా కూడా బాగుంటుంది. మనకి ఇట్లా కీ చైన్ బేసెస్ టైప్. మనం దీని మీద పెయింటింగ్ వేసుకోవచ్చు, వుడ్ మీద వస్తుంది. అవన్నీ సపరేట్గా ఇస్తారు. ఇవి హ్యాంగర్, ఇంకా ఇది మనకి సపరేట్గా ఇస్తారు కీ చైన్ లాగా. ఇవి మనము అటాచ్ చేసుకోవాలి. ఈ బేసెస్ కానీ సపరేట్గా ఇస్తారు. ఇది నాకు ఇంత పడింది. ఇలా సపరేట్గా స్క్వేర్ అండ్ సర్కిల్ షేప్ ప్లేస్ చేస్తారు మనకి.
ఇలా ఇచ్చేస్తారు. మనం పెయింటింగ్ మన డిజైన్స్లో కావాలంటే చేసేసుకోవచ్చు అనమాట. ఇవి అలా. అండ్ ఇది ఎంసీల్ అనమాట. ఎంసీల్ నాకు అప్పుడు దేనికో యూస్ఫుల్ అవుతాయి, ఇలా పెట్టేసినాను ఇంకా. అండ్ మీకు మ్యాగ్నెట్స్ కూడా ఉన్నాయి. ఇది మ్యాగ్నెట్స్ కూడా నేను లోకల్ షాప్స్లో తీసుకున్నాను. ఒకటి 5 రూపీస్ అంట, 15 రూపీస్ పడింది. ఇదంతా ఆ బేసెస్ ఎవరికన్నా కావాలంటే నేను ప్రోడక్ట్ లింక్ ఇక్కడ ఇస్తా, ప్లస్ ఇక్కడ ప్రైస్ యాడ్ చేస్తాను. నాకు అంత గుర్తులేదు. ఇది తీసుకొని లాంగ్ ప్యాక్లో అయింది 123 అంతే ఉండొచ్చు, 150 లోపలనే ఉంటాయి. అండ్ ఇది వచ్చేస్తే ఐస్ క్రీమ్ స్టిక్స్ అనమాట. అప్పుడు మా చెల్లె బర్త్డేకి ఏమంటారు డెకరేషన్కి ఎందుకో కావాలి అని అంటే, అండ్ నా ప్రాజెక్ట్ కూడా ఉండే ఒకటి అప్పుడు తీసుకుని, ఒకటి అప్పుడు తీసుకొని మళ్ళీ యూజ్ చేసినాక మళ్ళీ ఇంట్లోనే పెట్టేసిన. ఏదో అప్పుడు ఎందుకు 2 తీసుకున్నా. నాకు ఒకటి 50 రూపీస్ 25 రూపీస్ చెప్పారు, ఒకటి 25 రూపీస్. అండ్ స్టిక్కర్స్ అనమాట. మిగతా ఏమో ఒక బాల్ అనమాట. ఇది వచ్చేసి ఇది సంథింగ్ మా స్కూల్ చిన్నపిల్లలు అలా ఇస్తే ఎందుకు అలా ఉండిపోయింది. ఒక బాల్ నాకు ఒకటి 5 రూపీస్ పడింది. ఇది కూడా ఒక 5 రూపీస్ పడింది అనమాట. సో ఇది నేను చెప్పిన కదా, ఇది నాకు నచ్చదు. దేంట్లో వచ్చినారా నాకు సైన్స్ కిట్ ఏదో కిట్లో వచ్చింది, మ్యాథ్ కిట్ అనుకుంటా, దాంట్లో వచ్చింది. సో దీంట్లో వేసి వచ్చిన అనమాట. సో ఇది చిన్నగా ఉంది. ఇవా